చేస్తూ కొద్దిసేపు ప్రసంగించారు. రాయలసీమ తెలుగుదేశానికి ఎప్పుడూ అండగా ఉందని అన్నారు. స్థానిక గెస్ట్ హౌస్ కు వెళ్లిన బాలకృష్ణ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. బాలకృష్ణ రోడ్ షోకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి లైవ్ లో అందిస్తారు. సాయి, రోడ్ షోకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ రోడ్ షో పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు? రాయలసీమలో బాలకృష్ణ తొలిసారిగా రోడ్ షో చేస్తున్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. 10:20కి బెంగళూరు నుండి నేరుగా ఇక్కడికి చేరుకున్న బాలకృష్ణ ఈ రోజు ప్రస్తుతం R&B గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటుగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అనంతపురం జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన నేతలతో ఆయన సమావేశమై ఇక్కడ పార్టీ పరిస్థితి మీద సమీక్షిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 4 గంటల నుండి ఆయన రోడ్ షో ప్రారంభమవుతుంది. ప్రధానంగా హిందూపురాన్ని ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. తరతరాలుగా 1983 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి హిందూపురం కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఇప్పటి వరకు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి అనేటటువంటిది చరిత్రలోనే లేకుండా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తమ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటుగా జిల్లా మొత్తానికి పార్టీ విజయాన్ని తీసుకువెళ్లాలని ఆయన భావిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన చేసినటువంటి ప్రసంగంలో కూడా ఈ విషయం స్పష్టంగా కనిపించింది. రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది, మళ్ళీ అదే విధంగా ఆదరిస్తారని చెప్పి కళామ తల్లి ముద్దుబిడ్డగా ఉన్న తనని, తన కుటుంబాన్ని ఆదరించిన విధంగానే ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఆరాధించేటటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా తమను గెలిపిస్తారని విశ్వాసంతో తాను ఈ రోడ్ షో ఇక్కడ నుండి ప్రారంభించానని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రారంభమయ్యేటువంటి రోడ్ షో పూర్తిగా హిందూపురంలోనే ఉంటుంది. రేపు మళ్ళీ నైట్ ఇక్కడే బస చేసి రేపు ఉదయం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. బద్రి.